ఇది చాలా ఓపెన్ ప్లేస్, ఇది వాగు ప్రాంతము. ఇక్కడ చెట్లు అయితే మొలిచాయి. ఈ చెట్లు ఇది రండి ఇక్కడికి, ఇవే ఆ చెట్లు. ఇగో ఇలా చూడండి, ఇది ఇట్లా టచ్ చేసినాం అనుకో ముడుచుకుంటుంది. ఇట్లా ఇగో మెల్లగా స్లోగా ముడుచుకుంటుంది. చూడండి ఈ చెట్టును చూడండి. ఈ చెట్టు ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మనం కదిలించినాం కదా, ఇది ముడుచుకుని వెళ్తుంది. ఇక దీన్ని అత్తపత్తి అంటారు. ఈ చెట్టు కొద్దిగా ఎత్తు పెరుగుతుంది. ఇట్లా ఇక ఇది ముడిచేసుకున్నది. ఇక మనం ఫస్ట్ చూసి ముడిచేసుకున్నది. అన్నీ స్లోగా ముడుచుకుంటున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొక చిన్న మొక్క ఇలా చూడండి. ఇక్కడ ఇది ఎల్లో వర్ణం పూత పూస్తుంది, స్లోగా ముడుచుకుంటుంది. ఇట్లా ఈ మొక్క అయితే ముడిచేసుకుంది. మనము ఇప్పుడు ఈరోజు దీన్ని సేకరించుకున్నాం. ఈ మొక్కలు ఈ విధంగా ఎత్తు పెరుగుతాయి. ఇట్లా మనకి ఏర్లతో సహా సమూలం చెట్టు అవసరమే ఉంటుంది. దీని యొక్క రూట్ ఈ విధంగా ఉంటుంది. దీని సమూలము మనము ఉపయోగించుకోవచ్చు. కొన్ని మొక్కలు అయితే ఇప్పుడు తీస్తాను చూడండి. ఈ మొక్క పేరు వచ్చేసి అత్తపత్తి మొక్క అంటారు. ఇది సుమారుగా ఒక 12-13 ఇంచుల వరకు ఈ మొక్క అయితే పెరుగుతుంది. దీన్ని మొగతనం లేని వారికి దీన్ని సమూలం తీసుకొచ్చి ఆవు పాలలో ఉడికించి మెత్తగా దంచి కుంకుడు గింజ కంటే కొద్ది ఎక్కువ సైజు కడితే కుంకుడు గింజంత మాత్ర అనేది అవుతుంది. ఈ మాత్ర ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి గోరువెచ్చని నాటి ఆవు పాలతోటి కనుక మనం సేవిస్తూ ఉంటే అప్పుడు నరాల వీక్నెస్ అంటే నరాల బలహీనత, మొగతనం మంచిగా అభివృద్ధి అవుతుంది. ఈ విధంగా మనము ఇది మూలిక పేరు అయితే వచ్చేసి అత్తపత్తి మొక్క. ఇది